హలో అండి. ఈరోజు నేను బీరకాయ పచ్చడి చేశాను. ఇది వేడివేడి అన్నంలోనే నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రోటి పచ్చళ్ళు సర్వసాధారణంగా చాలా బాగుంటాయి కదా. సో నేను ఎవ్రీ వీక్ వన్స్ అయినా రోటి పచ్చడి చేస్తాను. బీరకాయ పచ్చడి మన బీరకాయ కూర కంటే మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ దొరుకుతుంది కదా. మనం తొక్కు తీయకుండా బీరకాయ పచ్చడి చేస్తాం కాబట్టి మనకు కావలసినంత ఫైబర్ లభిస్తుంది. కూర అయితే మనం తొక్కంతా తీసేసి బయటకు పడేస్తాము. కాబట్టి బీరకాయ పచ్చడి వీక్లీ వన్స్ అయినా లేదంటే ఎప్పుడైనా తెచ్చుకునేటప్పుడు కూర కంటే పచ్చడికి ప్రిఫర్ చేయండి. దీనికి కావాల్సింది ఏంటంటే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసేసి పచ్చిమిర్చి వేసుకొని బీరకాయ ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు, పసుపు వేసుకొని కలిపేసుకుంటాము. ఇక మనం సాధారణంగా చాలామంది ఏంటంటే ఎండుమిర్చి ఎక్కువగా వేస్తారు. కొద్దిగా ఎండుమిర్చి ఎక్కువగా పచ్చిమిర్చి వేసుకుంటే మంచిది, టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. కొద్దిగా మగ్గాక మనకు తగినంత చింతపండు ఎంత అవసరమో అంత వేసేసుకోండి. వేసుకొని కదిపేసుకోండి. కొంతమంది ఎక్కువ పులుపు తింటారు, కొంతమంది తక్కువగా తింటారు, అది మీ ఇష్టం. అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఇలా మగ్గించుకోండి. మీకు మగ్గింది లేనిది తెలిసిపోతుంది కదా ముక్క పట్టుకుంటే. సో మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చిన తర్వాత మిక్సీ చేసుకోండి. సాధారణంగా అందరు చేసిన తప్పు ఏంటంటే ఇడ్లీ దోశలాగా చట్నీలా చేసేస్తారు ఈ పచ్చడి. అలా చేయొద్దు, కొద్దిగా బరకగా చేసేసుకోండి. చేసుకున్న తర్వాత పోపు పెట్టుకునేటప్పుడు ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోండి. రెడీ.